నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురువు గారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, వీధిపోటు ఇది చాలా మందికి కలిసి రాదు అని చెప్తుంటారు. ఇంకొంతమంది అంటే దీని పవర్ కూడా చాలా ఉంటుందని చెప్తుంటారు. ఇంకొంతమంది వీధిపోటు కలిసి రావాలి, ఇంకా మేము అక్కడ కట్టుకున్నాం, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అన్నప్పుడు ఒక గణపతి విగ్రహాన్ని అమర్చుకొని అలా కానిస్తూ ఉంటారు. అసలు ఈ వీధిపోటు అనేది ఎంత తీవ్రతరమైంది? అసలు ఇలా గణపతి విగ్రహాన్ని పెట్టేసుకొని అలా పూజించటం వల్ల నిజంగా అది కలిసి వస్తుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అన్ని వీధి పోట్లు అవ్వవు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. కొన్ని వీధి చూపులు అవుతాయి, అది మంచిది కూడా. ఇట్లా రోడ్డు వచ్చింది, వీధి పోటు అంటే ఏంటి? సర్వసాధారణంగా ఒక బిల్డింగ్ ఉంది, దానికి అడ్డంగా రోడ్డు ఇలా వచ్చేసింది. దీనికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది మంచిది ఉంటుంది, ఇబ్బంది పెట్టేది ఉంటుంది, అది క్యాన్సిల్ కూడా అవుతుంది. 3 రకాలుగా ఉంటాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతుందో చెప్తాను ఫస్ట్ మీకు. ఒక చిన్న రోడ్డు వచ్చింది, కానీ ఆ వీధి ఆ బిల్డింగ్ ఉన్న దగ్గర ఇంకో పెద్ద రోడ్డు అడ్డంగా ఉంది అనుకోండి, ఈ చిన్న రోడ్డు ఆ పెద్ద రోడ్డు ఆపేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 40 ఫీట్ రోడ్ ఉంది, కానీ అవతల 80 ఫీట్ రోడ్ అడ్డంగా వెళ్తుంది. అప్పుడు దీన్ని వీధి పోటు కింద తీసుకోకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, మీది వీధి పోట వీధి చూపా తెలుసుకోవాలి. డిఫరెంట్ కేసెస్. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రంథాలు అయితే ఓన్లీ జస్ట్ ఈస్ట్ టు వెస్ట్ లేదా నార్త్ సౌత్ తీసుకోండి, అన్ని తీసుకోవద్దని వస్తారు. కానీ బై ఎక్స్పీరియన్స్ నేను చూసినప్పుడు, మా గురువులు నేర్పించినటువంటివి లేకపోతే మేము చూసిన కొన్ని శాస్త్రాల్లో ఉండేటువంటి వాటిల్లో బాగా ఎక్కువగా దేని మీద ఎఫెక్ట్ పడుతుంది వీధిపోటు అంటే, నైరుతి కానీ దక్షిణ నైరుతి అయినా పడమర నైరుతి అయినా వీధిపోటు అంటే దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వడం, ఇంట్లో వాళ్ళకి సర్జరీస్ అవ్వడము, ఇబ్బందులు పడడము, వాళ్ళ కెరీర్ సరిగ్గా ఇబ్బంది అంటే వాళ్ళ కెరీర్లో సడన్ డౌన్ ఫాల్స్ రావడం, లేకపోతే లైఫ్లో సడన్ అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది నైరుతి వీధిపోట్లు ఉంటాయి కనుక. అంటే పడమర నైరుతి అయినా ఎగ్జాక్ట్లీ నైరుతి అయినా దక్షిణ నైరుతి అయినా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దక్షిణం మధ్య కూడా మంచిది కాదు, పడమర మధ్య కూడా మంచిది కాదు. దక్షిణం మధ్య అయితేనేమో కొంచెం వర్క్ మీద ఎక్కువ, కెరీర్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. పడమర మధ్య అయితేనేమో ఇంట్లో ఉండేటువంటి పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా పడమర వాయువ్యం మంచిది. మళ్ళీ పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణాగ్నేయం మంచిది. అంటే ఏంటి? పడమర వాయువ్యం ఏంటంటే వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, దక్షిణాగ్నేయం అనేటువంటిది వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతుంది. అంటే మంచివి కూడా ఉంటాయి ఇందులో. మరలా తూర్పాగ్నేయం మంచిది కాదు. తూర్పాగ్నేయం ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు అనారోగ్యాన్ని ఇస్తుంది. మరలా ఉత్తర వాయువ్యం మంచిది కాదు. అంటే నార్త్ వెస్ట్ మంచిది కాదు, వెస్ట్ నార్త్ వెస్ట్ మంచిది. నార్త్ వెస్ట్ వీధి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సొంత బంధువులే మోసం చేస్తారు. అదేవిధంగా తూర్పాగ్నేయంలో వీధిపోటు వచ్చింది అనుకోండి, అంటే నేను ఇందాక చెప్పిన ఫార్ములా క్యాన్సిల్ అవ్వాలంటే ఏంటి? అక్కడ ఏమీ అడ్డంగా పెద్ద రోడ్డు రావట్లేదు, ఇదే వచ్చి డైరెక్ట్ టచ్ అవుతుంది తూర్పాగ్నేయానికి. అప్పుడు ఇంట్లో ఉండే స్త్రీల మీద ఎఫెక్ట్, ధనం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తూర్పు మధ్యలో వీధి వచ్చింది అనుకోండి, దాన్ని వీధి చూపు అన్నారు. వాళ్ళకి రాజకీయంగా కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది తూర్పు మధ్యలో రోడ్డు వస్తే. తూర్పు ఈశాన్యం వచ్చింది అనుకోండి, సంతానానికి అభివృద్ధి. తూర్పు ఈశాన్యం వచ్చినా, ఉత్తర ఈశాన్యం వచ్చినా, ఈశాన్యం డైరెక్ట్ కలిసినా కూడా సంతానానికి అభివృద్ధి. ఉత్తర ఈశాన్యం ఇంట్లో కనుక ఎవరైనా వీధి చూపు ఉంటే వాళ్ళు అంతకుముందు ఏదైనా అనారోగ్యంతో వెళ్ళినా అనారోగ్యం కోల్పోయి మంచి ఆరోగ్యవంతులు అవుతారు. ఉత్తరం వీధి ఉందనుకోండి, ఉత్తరం వీధి డైరెక్ట్ ఉత్తరం మధ్యలోకి వస్తుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కానీ ఉత్తర వాయువ్యం కనుక ఉంటే కనుక సొంత వాళ్ళే మోసం చేయడం, బిజినెస్లో మోసపోవడాలు జరుగుతుంటాయి. ఇలా చుట్టూ మనకి 6 మంచివి, 6 ఇబ్బందివి. మంచివి ఏమిటి? ఈశాన్యము, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యము, తూర్పు అండ్ మనకి దక్షిణాగ్నేయము, పడమర వాయువ్యం మంచివి. ఇబ్బంది ఏమిటి? నైరుతి, దక్షిణ నైరుతి అవ్వచ్చు, పడమర నైరుతి అవ్వచ్చు, దక్షిణం అవ్వచ్చు, పడమర అవ్వచ్చు. అదేవిధంగా ఉత్తర వాయువ్యము, తూర్పాగ్నేయం మంచిది కాదు. వీటిని పోట్లు అనాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టిల్ట్ అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఇది ఇల్లు అనుకుందాం కాసేపు, ఇది ఇల్లు, మనకి ఇలాగా రోడ్ వచ్చి ఇక్కడ టచ్ అవుతుందండి అంటారు. ఈ టిల్ట్ కనుక ఒకవేళ ఆ ఇల్లు ఒక 20 degrees టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇటు తిరిగింది అంటే నార్త్ ఏమైపోయింది? ఇది నార్త్ వెస్ట్ ఇక్కడ కాకుండా నార్త్ వెస్ట్ ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ నార్త్ అవుతుంది, ఈ జోన్ నార్త్ గా మారిపోయింది. అప్పుడు తగిలినా ఏం కాదు. మనం ఆ జోన్స్ టిల్ట్ చూసుకోకుండా అయ్యో ఇది చాలా మంది ఏంటంటే వీధిపోటు ఉందామో మనకు నష్టం అని తక్కువ రేటుకి అమ్మేసి వెళ్ళిపోతారు. అరే కొనుక్కున్నాడు బాగానే ఉన్నాడు, అదేంటి అలా ఎలా బాగున్నాడు? టిల్ట్ అయింది అది. ఆ టిల్ట్ని చూసుకోకుండా మనం ఇది నష్టపోతామేమో అమ్మేయడం, ఇవి చేయకూడదు.
అలాగని మీకు దోషం ఉన్నటువంటి నైరుతి దోషం ఉండేటువంటి కేసెస్ నేను చాలా కేసెస్ చూశాను. ఆ ఇంట్లో వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడడం, యాక్సిడెంటల్గా అవ్వడం, అంటే డౌన్ఫాల్ అవ్వడం, యాక్సిడెంటల్గా లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడం, సర్జరీస్ అవ్వడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. ప్రాణం కూడా ప్రాణం కూడా పోయారు. నేను ఒక కేసు చూసాను మొన్న ఈ మధ్య రీసెంట్ గా. పాపం ఆవిడ జాతకం పట్టుకొని వచ్చింది వాళ్ళ చిన్న అబ్బాయి. చెప్తా ఉంటే అమ్మ వీళ్ళ పెద్ద అబ్బాయి, ఈ అబ్బాయి యొక్క సిబ్లింగ్ కి కొంచెం ఇబ్బంది ఉందమ్మా అంటే, అవునండి మొన్న చనిపోయాడు అని చెప్పింది. అచ్చా అవునా, ఒకసారి జాతకం ఇవ్వండి అన్న. అంటే నేను అసలు ఎందుకు చనిపోయాడు చూద్దాం జాతకంలో అని తీరా చూస్తే జాతకం చాలా బాగుంది. మంచిగా ఓన్ హౌసెస్ లో 3-4 ప్లానెట్స్ ఉన్నాయి. అసలు ఈ జాతకం వల్ల కానే కాదమ్మా, ఈ జాతకుడికి మరణించేంత దోషమేమీ లేదు. సంథింగ్ మీ ఇంట్లో నైరుతి దోషం ఉంది, ఒకసారి నాకు గీసి చూపించానంటే అప్పుడు ఆవిడ చెప్తుంది ఎలా అంటే, అవునండి మాకు నైరుతి వీధి ఉందని తెలిసే మేము ఏం చేసాము, ఒక 10 feet వదిలేసి ఇల్లు కట్టుకున్నాం. అక్కడ గోడ కట్టేసాం సపరేట్గా. ఆ 10 feet వదిలేసాం. అప్పుడు ఏమవుతుందో వచ్చి ఆ ల్యాండ్ వరకే ఉంటుంది, మాకు ఇంటికి తగలలేదు కదా. బట్ ఈ మధ్య కాలంలో ఆ ఇంట్లో ఉండే ఒక పెద్ద ఆవిడ మాట్లాడితే, ఎందుకు ఇది ఎందుకు ఇంత ప్లేస్ వదిలేసాం, అక్కడ మనం కార్స్ పెట్టుకోవచ్చు, అక్కడ గేట్ పెట్టండి అని అనేసరికి సరే ఏముందిలే ఇంతకాలం బాగానే ఉంది కదా అని అక్కడ గేట్ పెట్టి గోడ కూడబెట్టి గేట్ పెట్టాం. గేట్ పెట్టిన 3వ రోజు వాళ్ళ పెద్ద అబ్బాయి యాక్సిడెంటల్గా చచ్చిపోయాడు. ఇది ట్రూ, ఇది 100% ట్రూ. నా కళ నా ఆఫీస్లో వచ్చి చెప్పుకున్న విషయం ఇది. అంటే ఏంటి, ఇక్కడ మీకు వాస్తు దాని ప్రభావం అది చూపిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు అందరికీ అలాగే జరగాలని రూల్ లేదు. ఒకసారి యాక్సిడెంట్స్ ఏదో దెబ్బలు తగులుతాయి కొంతమంది ఇంకా బలంగా, అంటే వాళ్ళకి ఇంకొంచెం వేరే ఏదైనా కవర్ చేస్తుంది. అంటే ఎలా ఉంటుంది అంటే వాస్తులో ఇక్కడ దోషం ఏర్పడింది, కానీ ఈ దోషం కంటే ఇంకొక యోగం బాగుంది అనుకోండి వాస్తులో. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక వ్యక్తి 50,000 ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు అనుకున్నాం. అతనికి వచ్చేది ఒక 4 లక్షలు అనుకోండి ఎవ్రీ మంత్. పెద్ద బడ్డన్ కాదు, 1 లక్ష వచ్చినా పెద్ద బడ్డన్ కాదు. కానీ వచ్చేది 50,000 అనుకోండి, సరిపోదు. వచ్చేది 50,000, కట్టాల్సింది 50,000, ఇంకేందంటాడు మళ్ళీ ఇంకో అప్పు చేయాలి. అట్లాగే వాస్తులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీకు ఈ దోషం ఉంది కానీ ఈ దోషాన్ని కవర్ చేసేవి కొన్ని ఉంటాయి ఇంకా. అంటే ఉత్తరం చక్కగా పెరిగి ఉండడం, ఇంట్లో మంచి డోర్ పాయింట్ బాగుండడం ఉన్నప్పుడు చిన్న చిన్న వాటితో పోతుంది. అంటే దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, కార్ ఏదో డ్యామేజ్ అయింది, లేదా బైక్ డ్యామేజ్ అయింది, దెబ్బలు తగిలాయి, 1-2 months సఫర్ అయ్యాడు, అంతవరకు తీసుకెళ్తుంది. బట్ వేరేవి కూడా కనుక దానికి అపోజ్ చేస్తే ఎనర్జీ ఎక్కువగా ఫ్లో అయ్యి టప్పని దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దోషం ఉన్న ఇళ్లలో ఉండకూడదు. సరే బై మిస్టేక్ మనకి అలాంటి ఇల్లే వచ్చింది, తాతగారి ద్వారానో తండ్రి గారి ద్వారానో ఒక ప్రాపర్టీ ఉంది, దాని దోషం ఉంది, అప్పుడు ఏం చేయాలి? మీరు ఇందాక అన్నట్టుగా గణపతిని పెట్టుకుంటారు, శూల గణపతిని, ఇక్కడ శూలం ఉంటుంది. లేదా నేనేం చెప్తానంటే, ఇప్పుడు కూడా గోడ ఇలా ఉంది, మీకు వీధిపోటు ఇలా వస్తుంది అనుకోండి, బయట ఇంకో గోడ, దీనికి టచ్ చేయకుండా ఇంకో గోడ కట్టుకోండి. దీనికి ఒక 6 inches గ్యాప్ ఉండి బయట ఒక గోడ కట్టేసుకొని ఆ గోడ కూడా టచ్ అయిపోయింది, ఆ గోడ వరకు ఆగిపోయింది, ఇంకా మీ ఇంటికి కనెక్ట్ అవ్వలేదు కదా. ఒక 10 feet గోడ, వీధి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అంతవరకు ఇంకో గోడ కనుక కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ దోషం అక్కడికి ఆగుతుంది. ఎలా అంటే ఇప్పుడు చాలా సినిమాలో చూపిస్తుంటారు, వాడు అక్కడి నుంచి బల్లెమో బాణాలు ఇసరంగా వీడు ఒకటి అడ్డం పెట్టుకుంటాడు షీల్డ్ లాంటిది, మరి దానికి వచ్చి ఆగట్లా. ఇది కూడా అంతే సేమ్. అలాగే ఇంకోటి ఏంటంటే, చాలా మంది తెలియక వీధి ఉంటుంది, అపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడో 10వ floor లో ఉంటాడు, ఏమన్నా మాకు వీధిపోతుంది అంటారు. ఫస్ట్ ఫ్లోర్ పైనుంచి ఉండదు, కింద వాళ్ళకి వీధిపోతుంది, అన్ని పై వరకు ఎందుకు వెళ్తుంది వీధిపోటు. అట్లా అనమాట. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రేయ నమః.